యేసే నా నిరీక్షణ, వేదనలో శోధనలో యేసే నా నిరీక్షణ. అభయమిచ్చి నన్ను నాటిన, ఆదరించి నన్ను స్థిరపరచిన, చిరకాల పరిచర్య వరమిచ్చి చిగురింపజేసి ఫలమిచ్చిన, ప్రభు సేవలో ప్రజ సేవలో నన్ను తరింపజేసిన యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. యేసే, యేసే, యేసే నా నిరీక్షణ. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ శుభాలు, మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంశం ఫాస్టింగ్ టు నో గాడ్ బెటర్, అంటే దేవుణ్ణి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఉపవాసం ఉండడం. అంటే ఈరోజు ప్రధానమైన అంశం ఉపవాసమే. చాలామందికి భయం ఉంటుంది, ఉపవాసం అంటే అన్నం మానేయమంటారు, ఇదేం ప్రసంగం అండి, దేవుడు బంగారంలాగా మమ్మల్ని దీవిస్తే తినొద్దంటారు అనుకోబాకండి మీరు. ఏమండి, ఈ యొక్క వారం అనేది లెంట్ డేస్ ఆరంభ రోజులు. లాస్ట్ వెన్స్డే బుధవారం యాష్ వెన్స్డే, అంటే భస్మ బుధవారం లేక బూడిద బుధవారం. చాలామంది అనుకుంటారు అది క్యాథలిక్ వారు ప్రారంభించింది కనుక ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభించారు, ఆచారంతో కూడింది, అది మిగతా ప్రొటెస్టెంట్ సంఘాలకు ఏమి సంబంధం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కనుక నేను ఊరికే మెన్షన్ చేశాను, అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో మన పాపముల కొరకై క్షమించుట కొరకై పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. దైవ కుమారుడుగా, మనుష్య కుమారుడుగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాండ లేచి మనకు జీవాన్ని పరలోకాన్ని అనుగ్రహించాడు ఆయన. యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందుగా 40 రోజులు, మొత్తం 46 డేస్ దాకా వస్తాయి. 40 రోజులు వారు ప్రత్యేకంగా ఈ లెంట్ను పాటించడం ఒక అలవాటు చేసుకున్నారు. కనుక ఉపవాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడు ఉపవాసం అని చెప్పను, కానీ ఉపవాస ప్రార్థన అంట నేను. ఎందుకంటే ఉపవాసం అంటే చాలామందికి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉపవాసం అంటే భోజనం మానేయడం అనుకుంటారు. కానీ ఉపవాస ప్రార్థన అంటే అది ఒక ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అవసరత అని మనకు అర్థమవుతూ ఉంది. చాలామంది ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడంటే బ్లడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఫాస్టింగ్ ఉంటారు. రాత్రంతా ఉదయాన్నే 7 గంటలకి ఫాస్టింగ్తో బ్లడ్ ఇవ్వాలండి, మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బీపీ షుగర్లు ఎంత ఉన్నాయి అని తెలియజేయడానికి కనుక్కోవడానికి మీరు ఫాస్టింగ్ ఉంటారు. నైట్ అంతా ఫాస్టింగ్ ఉండి అట్లీస్ట్ ఒక 8 to 9 hours ఫాస్టింగ్ ఉండమంటారు. మంచినీళ్ళు కూడా తాగకుండా ఉదయాన్నే రండి, అప్పుడు మీ బ్లడ్ టెస్ట్ మేము చేస్తామంటారు. అది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి, 1.5 hour అయిన తర్వాత 1.5 hour 2 hours మధ్యలో భోజనం చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం, షుగర్ ఎంత ఉందా అని మీకు తెలిసింది మీ బాడీలో అని చెప్తారు. అదొక రకమైనటువంటి ఉపవాసం అనగా అలా ఉంటారు. కొంతమంది డాక్టర్స్ ఆపరేషన్ మీకు చేయాలి అంటారు. ఆపరేషన్ చేయడానికి ఒక రోజు ముందంతా ఏం పెట్టరు, మీరేం తినకూడదు, ఏమి తాగకూడదు, ఎందుకంటే రేపు మార్నింగ్ మీకు 4 గంటలకి 6 గంటలకి ఆపరేషన్ జరుగుతుంది అంటారు. మరొకసారి ఇంకొక రకమైన ఉపవాసం కూడా జనం ఉంటారు. ఎప్పుడంటే కడుపులో వైరస్ ప్రవేశించిద్ది, ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది, అప్పుడేమంటారంటే మీరు భోజనం చేయకూడదు, 3 రోజులు మానేసేయండి, ఈ మెడిసిన్ సరిపోతుంది, అదో ఉపవాసం అంటారు చాలామంది. కనుక కొన్ని గంటలు మీరు తినకుండా ఉంటే మీకు మంచిది అంటారు. కానీ నేను చెప్పే ఉపవాసాలు బ్లడ్ టెస్ట్కి ముందో, ఆపరేషన్కి ముందో, కడుపు నొప్పి ముందు వచ్చే ఉపవాసం గురించి చెప్పట్లా నేను. ఈ ఉపవాస ప్రార్థన టు నో గాడ్ బెటర్, దేవుణ్ణి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప దేవుని సహవాస బంధాన్ని దృఢపరచడానికి ఉపవాసం అనేది చాలా అవసరం అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఉపవాసము ప్రభువుకు దగ్గరయ్యే ఉద్దేశం కొరకు కాకపోతే అప్పుడు ఉపవాసం అనేది డైట్గా మారుతుంది, లేక బరువు తగ్గించుకునే విధంగా మారుతుంది. కనుక ఉపవాసం అనేది ప్రభువుకు దగ్గరయ్యే ఉద్దేశంతో చేసేదే ఉపవాస ప్రార్థన. అది మీరు ఆచార ప్రకారం చేసేది ఉపవాస ప్రార్థన కాదు. ప్రభు జీవితం
నీ జీవితం ఏకమై అనగా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండేటువంటి ఉద్దేశంతో కూడిందే ఉపవాసం అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటారు. దాని ఉద్దేశం చాలా ప్రాముఖ్యమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించే రోజుల్లో ఆయన కానుకలు పెట్టి దగ్గర నిలబడ్డాడు. ఒక స్త్రీ ఆమె 2 కాసులు ఆమె కలిగినదంతయు వేసింది అని రాయబడి ఉంది. ప్రభు ఆమె గురించి మాట్లాడాడు కానీ కట్టలు డబ్బులు ఇచ్చిన గురించి మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఎంత కానుక వేసామనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఏ ఉద్దేశంతో వేశాం. తనకు కలిగి ఉన్నదంతా దేవునికి ఇచ్చింది, ఆయన నమ్మింది. అలానే నువ్వు ఉపవాసం ఉండడం ప్రాముఖ్యం కాదు. అది దేవుని కొరకైనటువంటి ఉద్దేశం కాకపోతే, లేక దేవునికి దగ్గరయ్యేటువంటి ఉపవాసం కాకపోతే అది డైట్ అవుతుంది, కానీ ఉపవాసం కాదు. కనుక మనం కేవలం యేసు ప్రభు వారితో ఒక ప్రగాఢమైనటువంటి సంబంధాన్ని కలిగించేటి ఉపవాసంగా మనం ఉండాలి. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి బలమైన సంకల్పంతో కూడిందే ఉపవాసం. ఏదో మామూలుగా డైట్ కొరకు చేసేది కాదు. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఆ ఉపవాసం గురించి కొద్దిసేపు మాట్లాడినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా జరిగాయి అన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టారు అక్కడ స్టేజ్ మీద. అప్పుడు కింద వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు వెయిట్ ఎంత తగ్గారు అని చెప్పని. అరగంట సేపు వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక ఆమె మీరు వెయిట్ తగ్గారా అన్నారు. ఓకే, క్వైట్ న్యాచురల్, భోజనం ఏమి చేయకపోతే వెయిట్ తగ్గుతాం. నేను వెంటనే జవాబుతో ఆపలేదు, కామా పెట్టి వెయిట్ కొద్దిగా తగ్గాను కానీ స్పిరిచువల్ వెయిట్ పెరిగాను అన్నా నేను. అనగానే అందరూ ప్రైజ్ ది లార్డ్ అన్నారు. అంటే శరీరం బరువు తగ్గింది కానీ ఆధ్యాత్మిక బరువు పెరుగుతుంది, దేవునితో బంధుత్వం పెరుగుతుంది, ఆధ్యాత్మిక విలువతో కూడిన జీవితం పెరుగుతుంది, ఆధ్యాత్మిక సంకల్పం మనలో పెరుగుతుంది. ఉపవాసం అనేది ఏదో చట్టబద్ధంగా గురించి మనం ఆలోచించకూడదు, కానీ దేవుని ఎదుట మనలను వినయంగా ఉంచుకోవడానికి ఉపవాసం చేయాలి. ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి అట్లా కాదు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి అట్లా కాదు. ఏదో ఉండాలి అనేటువంటిది కాదు, కానీ దేవుని ఎదుట మనల్ని వినయంగా ఉంచుకోవటం, ఆయనకు సన్నిహితంగా ఉండడానికి, ఆయన సంకల్పాన్ని మన జీవితంలో దృఢంగా మనం కలిగినటువంటి వారంగా. ఉపవాసం అంటే ఒక గొప్ప అవకాశం అంట నేను. ఉపవాసం అంటే ఒక గొప్ప అవకాశం. అదేంటి పాస్టర్ గారు అంటే, ఏం అవకాశం అంటే ఆధ్యాత్మిక సంకల్పంతో దేవుని దగ్గర గడపడం అనేది ఒక అవకాశం. కనుక లెంట్ డేస్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఒక 1 అవర్ చేస్తున్నావా 2 అవర్స్ చేస్తున్నావా అనేది ప్రాముఖ్యం కాదు, నీ సంకల్పం. అది గొప్ప అవకాశంగా దేవునితో సహవాసం చేయడానికి ఒక గొప్ప అవకాశంగా మనం భావించేటువంటి వారంగా ఉండాలి. అలానే ఉపవాసం ఉండడం అనేది ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యకలాపం మాత్రం కాదు. ప్రత్యేకంగా ఉపవాసం ఎప్పుడు ఆహారం మానేయటం ఉపవాసం అనుకుంటారు చాలామంది. ఆహారం మానేస్తే ఉపవాసం కాదు, దాని ఒక్కదాని కొరకే చేయకూడదు. మనం ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి చేయాలి. అలానే నేనేమంటానంటే మీడియా ఉపవాసం చేయమంట. మీడియా ఉపవాసం ఏంటి? ఇంకో లాంగ్వేజ్ ఎలక్ట్రానిక్ ఉపవాసం అంటాను. అదేంటి పాస్టర్ గారు? ఎలక్ట్రానిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రార్థన ఈరోజు ఒక హాఫ్ డే దేవునితో గడుపుదాం అనుకున్నావు, హాఫ్ డే టీవీ చూడకూడదు, హాఫ్ డే ఎవరితో మాట్లాడకూడదు, హాఫ్ డే ఫోన్ ఆఫ్ చేయాలి, హాఫ్ డే డైనింగ్ హాల్లోకి వెళ్ళబాక, హాఫ్ డే రెగ్యులర్ గా బెడ్రూమ్ లో కూర్చోబాక, ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ కూడా ఏ పనులు పెట్టుకోబాక. ఒక భోజనమే కాదు, దీన్ని ఎలక్ట్రానిక్ ఫాస్టింగ్ అని. అందుకని పెద్ద విషయం ఏం కాదు ఇది. చాలా మంది దేవాలయాలకు వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి కూడా కుయ్యం మొంగుతూ ఉంటుంది, కళ్ళు కనపడవు, ఆ నెంబర్ ఎవరో తెలియదు, దాన్ని చూడటానికి 2 నిమిషాలు పట్టిద్ది, దాన్ని ఆపడానికి 2 నిమిషాలు పట్టిద్ది. ఈ లోపల అందరూ హృదయాలు కలుషితమైపోతాయి. ఆయన తిట్టేవాళ్ళు కొందరు, ఆపవయ్య అనేవాళ్ళు కొందరు, గుడ్డోడు నీకెందుకే అనేవాళ్ళు కొందరు, ఇక్కడికి కూడా ఫోన్ తేవాలో కొందరు. అందరి యొక్క హృదయాలు కలుషితం చేసేటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోతాం. అందుకని ఎలక్ట్రానిక్ లేక మీడియా ఫాస్టింగ్ అన్న నేను. చర్చికి వచ్చినప్పుడు మొత్తం సైలెంట్ మోడ్లో పెట్టేయండి, లేక స్విచ్ ఆఫ్ చేయండి, ఎంత బాగుంటుందో. కనుక ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకై మరింత దృష్టి కేంద్రీకరించబడడానికి ఉపవాసం ఉండాలి మనం. కనుక అది మన జీవితంలో మనకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అలానే ఉపవాసం అనేది జీవము గల దేవుని శుద్ధమైన లేకపోతే పరిశుద్ధమైన అంకిత భావంతో ఆరాధన చేయడానికి, భక్తిగల చర్యతో మనము దేవుని దగ్గర ప్రవర్తించి పని చేయడానికి ఉపవాసం ఉపయోగపడుతుంది. కనుక ఈ రోజుల్లో ఫాస్టింగ్ అంత పెద్ద పాపులర్గా లేదు, ఉపవాసం ఉండేవాళ్ళు ఎక్కువ మంది లేరు.
నేను కొత్తగా పాస్టర్ అయిన రోజుల్లో చర్చిలో ఎవరికైనా ఈ రోజు 2 వారాల గుడికి ఒక సిస్టర్ ఒక బ్రదర్ రాలేదంటే ఉపవాసం ఉండేవాడిని. నేను గృహ దర్శనం చేసేవాడిని, బట్ ఫాస్టింగ్ ఉండేవాడిని. నేను ఎందుకు ఫాస్టింగ్ ఉంటానో ఎవరికి తెలిసేది కాదు. ఒకరోజు ఫోన్ చేసినప్పుడల్లా ఫాస్టింగ్ అంటారు. పాస్టర్ గారు ఏంటండి మీరు ఎప్పుడు పెట్టినా ఏమి తినరో ఫాస్టింగ్ అంటారు. అసలు ఏంటి మీరు ఎందుకు ఫాస్టింగ్ ఉంటారంటే నేను చెప్పాను, గుడికి ఎవరైనా రాకపోతే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తా, నన్ను ఎవరైనా తిట్టారని తెలిస్తే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తా, ఎవరి మీద చెడ్డ అభిప్రాయం కలిగిందానికి నా హృదయంలో వెంటనే ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తా, గృహదర్శనానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా సరిగా స్పందించకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. నా ఫాస్టింగ్ అనేది దాని కొరకేనమ్మా, ఇంక నాకెందుకు, నా పిల్లలు అప్పుడే ఏమి డిగ్రీలు చదువుకునేవాళ్ళు కాదు, చిన్న పిల్లలు అప్పుడు కనుక అట్లా చెప్పాను. ఓహో అట్లానా. దేవుని సన్నిధిలో ఏంటంటే మనం ఫాస్టింగ్ ఎందుకు ఉండాలంటే ఒక ఆధ్యాత్మిక సంకల్పం. ఇంకా చాలా ఉన్నారు ఈ రోజుల్లో. ఫాస్టింగ్ అంటే ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు, అందుకనే ఉపవాస కూటాలు పెద్దగా రారు. అట్లాగని ఉప్మా కూటానికి వస్తారని నేను చెప్పను. నేను ఫాస్టింగ్ అనగానే అది ఆడోళ్ళ కూటమని తోసేస్తారు మగవాళ్ళు అందరూ చాలామంది. కానీ అది ఉపవాసం అంటే ఆడోళ్ళ కూటాలు కాదు. బైబిల్లో చూపిస్తాను నేను, ఆడోళ్ళు తక్కువ మంది ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి జయ జీవితం జీవించిన వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బైబిల్లో. అందుకని మన చర్చిలో మెన్స్ ఫెలోషిప్ ఓన్లీ పురుషుల కూటం పెట్టాం. ఇంతకుముందు ఒక బ్రదర్ ఎవరు వచ్చి అడిగారు, నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఫ్రైడే పురుషుల కూటం ఉంది. పురుషుల కూటం ఏంటండి, స్త్రీల కూటం విన్నాం కానీ మేము పురుషుల కూటం ఎప్పుడు వినలేదే. ఇప్పుడు విన్నారుగా. మా చర్చిలో స్త్రీల కూటం మాత్రమే కాదు పురుషుల కూటం కూడా జరిగిద్ది అని చెప్పాం. వాళ్ళు చాలా సంతోషం కలిగింది వాళ్ళకి. కనుక ఉపవాసం అనేది చాలామందికి ఈ రోజులు పెద్దగా ఇష్టం ఉండదు, పెద్ద ఫేమస్ కూడా కాదు, పాపులర్ కాదు. కానీ స్పిరిచువల్ డిసిప్లిన్ పాత నిబంధన గ్రంథంలో ఆధ్యాత్మిక క్రమం కొరకై ఉపవాసం ఉండేవాళ్ళు. కొత్త నిబంధన ఆది సంఘం కూడా ఆధ్యాత్మిక క్రమం కొరకై ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. బిబిలికల్ ఫౌండేషన్ ఫర్ ఫాస్టింగ్. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి బైబిల్ పరమైనటువంటి పునాది. యేసు ప్రభువు వారు చెప్పాడు, జీసస్ టోల్డ్ us టు ఫాస్ట్. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభువు వారు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేస్తున్నట్లు మనుషులు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవల్లని కాక రహస్యముందున్న మీ తండ్రికి కనబడవల్లని. నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమునందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ ఏం రాశారంటే బైబిల్లో, మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు. యేసు ప్రభువు వారు బోధిస్తున్నాడు, మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మార్కు సువార్తలో 2వ అధ్యాయం మనం చదివితే 18, 19, 20 వచనాల్లో యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఉపవాసం ఉండలేదు ఏంటని యేసు ప్రభువుని అడిగారు శిష్యులు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, యేసుప్రభు వారు అనగా పెళ్లి కుమారుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఉపవాసం అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన కొనిపోబడే గడియ వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్పాడు. అయితే ఉపవాసం అయితే ఉండాలా, కానీ ఎప్పుడు ఉండాలో ఎప్పుడు ఉండని అవసరం లేదు ఆయన చెప్పాడు. కనుక బిబిలికల్గా ఉపవాసం ఉండడం అనేది వాస్తవం. వాక్యానుసారంగా మనం మాట్లాడుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మన జీవితాలకు చాలా అవసరం. కనుక పాత నిబంధన గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు ఉపవాసాన్ని ప్రార్థనా జీవితాన్ని ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేయడం అంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారు, వ్యాయామం చేశారు. ఉపవాసము ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకోవాలి, మనం వ్యాయామంగా మార్చుకోవాలి. ఒళ్ళు తగ్గించుకోవడానికి మనము ఎలా వ్యాయామం చేస్తామో, ఎక్సర్సైజ్ చేస్తామో, ఆధ్యాత్మిక జీవితంలో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి, బలాన్ని పెంచుకోవడానికి మనము ఉపవాసము అలవాటు చేసుకోవాలి. కొంతమంది భక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక దైవజనుడు. ఆయనకు ఒక దాసుడు తన కుమారుడికి పెళ్లి సంబంధం చూడడానికి పంపించాడు. ఆయన పేరు ఎలియాజరు. ఎలియాజరు, నువ్వు వెళ్ళి నా బంధువుల్లో ఒక అమ్మాయి పలానా దగ్గర నువ్వు వెళ్ళి నా కుమారుడికి భారీగా నువ్వు తీసుకునిరా, కోడలను తీసుకునిరా అంటే అతను ముందు ఏం చేశాడు? ఎలియాజరు యెహోవాకు మొరొక్కి ప్రార్థన చేశాడు. వెన్ సీకింగ్ బ్రైడ్ ఫర్ ఐజాక్, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకై పెళ్లి కుమార్తెను వెతకడానికి ముందు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు.
మన జీవితంలో ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, జీవితంలో ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని నువ్వు కోరుకుంటే ముందు బంధువులు ఎవరు వస్తారా, డబ్బులు ఉన్నాయా కాదు, మనం వెతకాల్సింది ముందు ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా శుభకార్యం మన ఇంట్లో ఏది కూడా ప్రారంభించకూడదు. రెండవది, మోషే సెవరల్ టైమ్స్ ఫాస్టెడ్ 40 days. ఆయన కొన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొదటిసారి ఆయన కొండ మీద సీనాయి పర్వతం మీదకి దేవుడు ఆయన్ని పిలిచాడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితోనే గడిపాడు, భోజనం చేయలేదు. మరి ప్రభువు సన్నిధిలోనే ఆయన గడిపాడు. దాన్ని నేను డివైన్ ఫాస్టింగ్ అంటాను నేను సొంతగా. ఒక దైవికమైనటువంటి ఉపవాసం అది. ఎందుకంటే మంచిళ్ళు దాక్కుండా 40 రోజులు ఉండటం చాలా కష్టం, డీహైడ్రేషన్ ఏర్పడుతుంది బాడీ. కొంతమంది ఒక్క పూట కూడా ఉండలేరు. మీరు ఏమన్నా చెప్పండి, ఎంత పనైనా చేత ఎన్ని డబ్బులు ఎత్తా దేవుని సేవకి, అన్నం మాత్రం తినకుండా ఉండలేనండి, మీరు ఏమనుకోవద్దంట. నేనేం అనుకోనులే. ఇంకా బైబిల్లో మనం చదివినట్లయితే మోసెస్ దేవుని దగ్గర 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడతలేదు ఇక్కడ. ఎవరున్నారు ఇక్కడ అంతా? ఎలియాజరు మగ మనిషి, అబ్రహాం మగ మనిషి. ఇక్కడ మోషే దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఒక ఆడ మనిషి కూడా ఉంది, హన్న. పిల్లలు లేరు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి తలకాయలు తీసుకొచ్చి ఈ మీటింగ్ ఆ మీటింగ్ తిరగలేదు ఆమె. ప్రార్థన చేయమని అందరి దగ్గరికి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో సంతానం కొరకు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ట్రైల్ వేయలేదు. చాలామంది ట్రైల్ వేస్తారు. 7 వారాలు అక్కడికి వెళితే పిల్లలు పుడతారంట పో. ఎందుకంటే అక్కడ జిమ్మిక్కులు బాగా జరుగుతున్నాయి కాబట్టి. మనలో కళ్ళకు కనపడేది ఏదైనా చేయాలి చేతులతో, అప్పుడు కానీ మనకు సాటిస్ఫాక్షన్ అయింది. ప్రార్థన చేసి విశ్వాసంతో వెళ్ళమ్మా అంటే ఏదో చేశాడు, ఏదేదో చేస్తాను అనుకుంటే ఏం చేయలే పో అన్నాడు. ఇది ఇప్పుడు జబ్బేం కాదు. నయమాను బాగు చేసినప్పుడు ఎలీషాను కూడా అంతే అన్నారు. ఏమన్నారు? ఆయన వచ్చి నన్ను తడిమి బాగు చేయనేమో అనుకున్నాడు. ఏమీ తడవల. ఆయన పోయి నీళ్ళలో మునగమని చెప్పు యోర్దాను నదులు అంటే ఆయన చాలా మాట్లాడే, కోపం వచ్చి మా ఊళ్ళో నదులు లేవా, నేను ఎవరనుకుంటున్నాడు అసలుకి ఏంటనుకుంటున్నాడంటే, అప్పుడు చిన్నవాడితో దేవుడు మాట్లాడాడు, పనోడు ద్వారా యజమానుడితో మాట్లాడు. మన దేవుడు ఎంత గొప్పడంటే, ఒక్కడు బలమైనటువంటి సంకల్పంతో ప్రార్థన చేసి విశ్వాసంతో ఉంటే దేవుడు తన అద్భుతం జరిగించడానికి పనులతో మాట్లాడతాడు, జంతువుల ద్వారా మాట్లాడిస్తాడు. ఆయన ఏదైనా దేవుని సంకల్పం నెరవేర్చేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కనుక ఎక్కడ వెళ్ళలేదు, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుని సన్నిధిలో ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బైబిల్లో డేవిడ్ ఆల్సో ప్రేయడ్ సెవరల్ టైమ్స్. దావీదు కూడా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేశాడు ఆయన దావీదు. నాకు ఒక పెద్ద ప్రశ్న, మహారాజు ఉండి చక్రవర్తి ఉండి ఏమీ లోపలైనటువంటి వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? అన్నం మానేసి ప్రార్థన చేయాలా? ఎస్, ఎందుకంటే కార్యదీక్ష. యుద్ధంలో గెలవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పిల్లోడు బతికించుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజ్యంలో సమస్యలు పోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బైబిల్లో ఏలియా ఉన్నాడు, గొప్ప ప్రవక్త. ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అంటే చనిపోయిన శవాన్ని కూడా లేపినటువంటి గొప్ప శక్తివంతమైన ప్రవక్త. ప్రార్థన చేస్తే పైనుండి అగ్ని కిందకు దిగి వచ్చేసింది. కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ని దహింపజేసి బూడిదను మిగిలించేసింది. మొత్తం కూడా రాళ్ళు కూడా బుగ్గైపోయిన రాయబడి ఉంది. అబ్బా, ఎంత అగ్ని అది! రాళ్ళు పగులుతాం కాదు, రాళ్ళు కూడా మొత్తం ఏమైపోయినాయట, బూడిదైపోయేంత అగ్ని. ఆయన ప్రార్థన చేశాడు. అలాంటి ఆయన కూడా నిరుత్సాహంతో ఉన్నప్పుడు అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించాడు. బైబిల్లో ఎజ్రా ఇశ్రాయేలు కొరకై ఎలా ప్రార్థన చేశాడనే 9వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 5 నుంచి 15 వరకు. ఇశ్రాయేలు అన్యుల వైపు తిరిగి అన్యులతో సహవాసం చేసి దేవునికి దూరం అయిపోయి వాళ్ళ అలవాట్లోకి వెళ్ళిపోయారని చెప్పినప్పుడు దేవుని ఉగ్రత వస్తుందని భయపడిపోయి మోకాళ్ళూని సాగిలపడి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉపవాసం ఉండి ఎజ్రా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఎందుకంటే తన ప్రజల యొక్క ఫెయిత్లెస్నెస్, వాళ్ళ యొక్క అవిశ్వాసం, అపనమ్మకాన్ని బట్టి ఆయన ఉపవాసం, అయ్యా ఈ ప్రజలు పాపం చేశారయ్యా, వారిని క్షమించయ్యా అని గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాడు. మనం అనుకో, మావాడు ఎక్కడ తప్పు చేశాడండి, నువ్వు చూసావా? మా అమ్మాయి తప్పు చేసింది నీకు తెలుసా? ఎంత మాట అంటావు నువ్వు? ఎంత పెద్దోడైతే మాత్రం మా అమ్మాయి సంగతి నీకేం తెలుసు? ఆయన అట్లాగా అనలా. మా అమ్మాయి పాపం చేసిందయ్యా, మా అబ్బాయి పాపం చేశాడయ్యా, నా ప్రజలు తప్పు చేశారయ్యా, మా ఇంటి ఆయన తప్పు చేశాడయ్యా, మా ఇంటి ఆవిడ తప్పు చేసిందయ్యా అని ఏడ్చి ఎలుగెత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలానే బైబిల్లో నెహేమియా, దేవుని పిలుపు వచ్చింది ఆయనకి, అద్భుతమైన పిలుపు. వచ్చారు, చూట్టాకు వస్తే అడిగారు, ఎట్టున్నారు మనలో? ఇంకేముంది, యెరూషలేం అంతా కూడా గుమ్మాలన్నీ కాలిపోయినాయి, దేవాలయం అంతా లేకుండా పోయిందని అన్నా అని ఏడిస్తే నెహేమియా
దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రిపేరింగ్ ద ట్రిప్. అతడు ప్రయాణం అవ్వాలి. దేవుని పని పూనుకోవడానికి, దేవుని పని చేయడానికి పూనుకోవడానికి ముందు ఆ ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాడు పని. మన జీవితంలో ఏ పని ప్రారంభించినా, ఏ వ్యాపారం ప్రారంభించినా, ఆలస్యమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రిపేర్ అయ్యి మనం ప్రారంభిస్తే దేవుడు జయమిస్తాడు. తన ప్రజలు అంతమైపోతున్నారని చెప్పని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతం అంటే, వెళ్ళకుండా స్థలానికి రాజు పిలవకుండా వెళితే శిక్ష ఉంటుందని తెలిసి కూడా రాజాజ్ఞను మించి పరలోక రాజు ఆజ్ఞతో విశ్వాసముతో బయలుదేరి రాజు దగ్గరికి వెళితే రాజదండం చాపి, ఎస్తేరు నీకేం కావాలి, రాజ్యంలో సగం కావాలా అన్నాడు. ఉపవాసం సింహాసనాన్ని కదిలించడమే కాదు, రాజు యొక్క గుండెను మార్చడమే కాదు, రాజదండాన్ని ముందుకు చాపి రాజ్యంలో సగం ఇచ్చేంతగా పురికొల్పింది ఆమె యొక్క ప్రార్థన. తన ప్రజలందరూ కూడా పూర్తిగా అంతరించిపోతున్నటువంటి ఆ వేదన ఉపవాసంతో ప్రార్థన చేస్తే అంత ముందించాలని ప్రయత్నం చేసిన వారు అంతరించిపోయారు, కానీ ఆమె జనాంగాన్ని ఉపవాస ప్రార్థనతో నిలబెట్టుకుంది. కనుక నీ మీద ఎవరన్నా పగబట్టి, నీ మీద ఎవరన్నా దురుద్దేశంతో ఉండి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అంతమొందించాలని ప్రయత్నం చేసి కుట్ర పన్నుతున్నట్లయితే నువ్వు వెళ్ళి కత్తి కటారాలు పట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాస్ట్. ఉపవాసం ఉండి దేవుని దగ్గర దృఢ సంకల్పంతో ప్రార్థన చేయి. నీకు తెలియకుండా నీ శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. దానియేలు కూడా బైబిల్లో అనేక సార్లు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎట్లాంటి టైంలో అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేవుని వైపు తిరిగి దండం పెట్టకూడదని రాజాజ్ఞ జారీ చేయబడినటువంటి ఒక ఛాలెంజింగ్ రోజుల్లో, సవాల్తో కూడినటువంటి రోజుల్లో భయపడకుండా అలవాటు ప్రకారము తూర్పు వైపు తిరిగి దండం పెట్టి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఒక రోజు ఉదయాన్నే ఒక పోలీస్ ఆఫీసర్ గారికి నేను ఫోన్ చేశాను. మార్నింగ్ 6:30 కొద్ది కాలం క్రితం ఫోన్ చేస్తే ఆయన 2 సార్లు రింగ్ ఇచ్చాను, ఎందుకంటే నిద్ర లేచారో లేవలేదో అని చెప్పని. వెంటనే మళ్ళీ ఆయన నాకు రింగ్ చేశాడు. పాస్టర్ గారు ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశారు, ఏం పని అన్నాడు. ఇంతకు మీరేం చేస్తున్నారు, వెంటనే ఫోన్ చేశారని డిస్టర్బ్ చేస్తానేమని వెంటనే కట్ చేశాలే, అట్లీస్ట్ మిస్డ్ కాలన్నా ఉంటుందని మీ దాంట్లో చూసుకుంటానని అంటే, నో ఐఎమ్ రీడింగ్ మై బైబిల్ అన్నాడు ఆయన. నేను బైబిల్ చదువుకుంటున్నానని, బైబిల్ చదవకుండా నేను మోకరించి ప్రార్థన చేయకుండా నేను బయటికి రాను కదా అన్నాడు. ఎన్ని గంటలకి? ఉదయం 6:30కి ఆఫీసర్ గారు లెగిసిపోయాడు. పొద్దున్న లెగిస్తే లోకంలో భయంకరమైన నేరస్తులతో ఆయన ఉద్యోగం చేయాలి. కానీ ఈ ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి ఈ ప్రపంచంలో ఎలాగుండాలా అని చెప్పని దేవుని గైడెన్స్ కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది, రాజాజ్ఞను మార్చేసింది. దానియేలు యొక్క ప్రార్థన ఇశ్రాయేలులో ఒక చరిత్ర నెలకొల్పింది. నినివే పట్టణస్థులందరూ నాశనం అయిపోతూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీద రాబోతున్నప్పుడు దేవుడు ఎవరిని వెళ్ళమన్నాడు? అక్కడికి ప్రవక్త అయిన యోనాని వెళ్ళమన్నాడు. తర్వాత చాలా సంఘటన జరిగింది, ఆయన వెళ్ళలేదు. దేవుడు బలవంతంగా పంపించాడు. చేపను కూడా ఆయనకు వాహనంగా ఇచ్చాడు. మాట అనకపోతే దాని కడుపులో 3 రోజులు కూర్చోబెట్టాడు, తీసుకెళ్లి అక్కడ పడేశాడు. అప్పుడు ఆయన వెళ్ళి ప్రకటన చేశాడు, మీకు దుర్గతి పట్టుతున్నది నినివే అన్నాడు. వాళ్ళందరూ మారు మనస్సు పొంది గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని రాజును అక్కడ ఉన్నటువంటి ప్రజలను, జంతువులకు కూడా వాళ్ళు ఏం పెట్టలేదు, భోజనం పెట్టలేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. జంతువులు కూడా ఓట్లు ఉంటాయా? మనకంతే ఓట్లు ఉంటాయి, ఓటేస్తే గెలుస్తాం. జంతువులకు ఉంటాయా? ఉండవు. అయినా దానికి కూడా ఏం పెట్టలేదు వీళ్ళు, భోజనం పెట్టలా. అంటే ఎంత కటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మనస్సును మార్చుకున్నాడు. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు చేశాడు. ఉపవాస ప్రార్థన యొక్క పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎంత మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. బాప్తీసం ఇచ్చే యోహాను, కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో బాప్తీసం ఇచ్చే యోహాను రిపెంటెన్స్ ప్రజల కొరకు ప్రకటిస్తున్నాడు. యేసు వచ్చుచున్నాడు త్వరగా, కనుక దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనస్సు పొందమనే ఉజ్జీవం కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు తన సేవను ప్రారంభించే ముందు ఆయన దేవుని ఆత్మ చేత కొనిపోబడ్డాడు. బాప్తీసం తీసుకొని యోర్దాను నుంచి బయటికి రాగానే పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పాముల ఆకారం వల్ల ఆయన మీదకు ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి ఆత్మ ఆయన అక్కడ తీసుకెళ్లిపోయాడు, అరణ్యంలోకి తీసుకెళ్లిపోయాడు. చేయడానికి ప్రార్థన, ప్రిపరేషన్. సర్వలోకాన్ని రక్షించడానికి దిగి వచ్చిన దైవ కుమారుడు సహితం 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసయ్యే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఏం జబ్బు మనకి? దాని కామెంట్స్ ఎందుకు? ఆయన ఉపవాసం ఉండి సేవ ఆరంభం ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి క్లియర్గా ఉంది. ఆయన ఉపవాసం ముగించుకోగానే ఆయన ఆకలి కొనెను రాయబడి ఉంది. ఏం కొనెను?
ఆకలి కొనెను. మనుష్య కుమారుడుగా న్యాచురల్గా మనలాగానే అన్నీ మానేసి ఆయన ఉంటే ఆకలి కొన్నప్పుడు ఎవరు వచ్చారు దగ్గరికి? అపవాది వచ్చాడు. వాడే ఉద్దేశంతో వచ్చాడు. వీక్ అయిపోయాడు ఈయన సంగతి తెలుసుకుందాం, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినరాదా అన్నాడు. ఆయన అన్నాడు, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. ఫిజికల్ గా వీక్ అయ్యాను కానీ స్పిరిచువల్ గా డబుల్ స్ట్రాంగ్. సైతాన్ గాడు ఏమీ చేయలేకపోయాడు. పౌలు ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సంఘాల్లోకి వెళ్ళి ఆయన సంఘ పెద్దలను అభిషేకించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు దేవుని ప్రజలను అక్కడ దేవుని పని కొరకై పురమాయించారు. 2-3 ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. అసలు ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి? ప్రాముఖ్యం. నెంబర్ 1, ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వి నీడ్ ద లార్డ్స్ గైడెన్స్. దేవుని యొక్క నడిపింపు నీకు కావాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనములో అంతియోకు సంఘం గురించి చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకై వారిని నాకు ప్రత్యేకించుదని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఒక వ్యక్తిని దేవుని సేవ కొరకు పంపించాలి, దేవుని పని కొరకు పంపించాలి. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పాలి, లేకపోతే ఒక ప్రభు యొక్క ప్రాముఖ్యమైన పని కొరకు ఆ మనిషిని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికి వచ్చి కోయిల్లో నిలబడి పాటలు పాడాలి, ఏదైనా దైవ కార్యంలో పాల్గొనాలి. దేవుని నడిపింపు కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకుండా మనం ఏది చేయకూడదు. ఇక్కడ ఏం చెప్పారు? దేవుని సేవకు పంపించాలంటే ఇక్కడ ఆయన పౌలు అంటే ఎవరో మామూలుడు కాదు. పౌలు అంటే సామాన్యుడా? ఆయన సేవకు పంపించడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే హంతకుడు, ఎందుకంటే నరమేధం జరిగించాడు, క్రైస్తవులందరినీ చంపేయడానికి బయలుదేరినోడు, హస్వం మీద గుర్రం మీద బయలుదేరాడు. దారిలో ఉండగా సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శించాడు. దేవుని కూడా ఏమనంటే, ఎవడవను అంటే నీవు హింసించున్న యేసు నేనే అనగా డాముని కింద పడగానే ఏం పోయినాయి? దెబ్బ గుడ్డోడు అయిపోయాడు. అలాంటి క్రూరుడైనటువంటి మనిషి ఆయన దేని కొరకు పంపిస్తున్నారు? ఇప్పుడు మారిన తర్వాత దేవుని సేవ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అని. అప్పుడు సౌలును బర్నబాను ఇద్దరిని కూడా నా పని కొరకు వారిని ప్రత్యేకించమని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. ఎన్ని రోజులు చర్చలో ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తారో తెలియదు కానీ దేవుని యొక్క స్వరం వినబడేంత వరకు, దేవుని చిత్తం బయలుపరచబడేంత వరకు దేవుని సేవ కొరకు వాళ్ళు వెళ్ళలేదు. కనుక ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వి నీడ్ ద లార్డ్స్ గైడెన్స్. దేవుని యొక్క నడిపింపు మనకు అవసరమైనప్పుడు తప్పకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 2వది అపోస్తుల కార్యం 14:23. Paul and Barnabas fasted before appointing elders in the new churches. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని ప్రభువునకు వారిని అప్పగించారు. చర్చిలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి, పరిచారకులను ఏర్పాటు చేయాలి, నాయకత్వాన్ని లేపాలి. చర్చిలో అంటే ఈ తెల్లబట్టలు వేసుకుని వస్తున్నాడే ఈయన పెడదాం, ఏమో రెగ్యులర్గా ప్రతిరోజు వచ్చి ప్రతి ఆదివారం మానకుండా ఇదే కుర్చీలో కూర్చుంటుంది, ఏమైనా పెడదాం, అది నడవదు. సంఘంలో నాయకత్వంలోకి రావాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎవడు బయలుపరచాలి? దేవుడు బయలుపరచాలి. అది పెద్ద ఒక ఛాలెంజింగ్ అనమాట. చాలా మందికి అర్థం కాదు. ఈ చర్చిలో కూడా సంఘ పెద్దల్ని పరిచారకులు కొన్నిసార్లు అభిషేకించిన ప్రార్థన చేస్తాం, మేము టైం తీసుకుంటాం. 1 నెల 2 నెలల నుంచి కొన్నిసార్లు సంవత్సరం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రభువా నీ చిత్తం బయలుపరచు అవసరం ఏర్పడిందని చెప్పని. కనుక దేవుని సన్నిధిలో నాయకత్వంలో నువ్వు ఎన్నిక చేయబడాలి అంటే సంఘ పెద్దగా పరిచారకుడిగా ఎన్నిక చేయబడుతున్నావు అంటే అర్థం ఏంటి? సంఘంలో పని చేయడానికి దేవుని చేత ప్రత్యేకించబడ్డావు. కనుక దేవుని యొక్క సన్నిధిలో అది చాలా ప్రాముఖ్యమని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా ఏం చెప్పానంటే 2 విషయాలు. దేవుని నడిపింపు కావాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. 2వది ఇంకోటి చూస్తే ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. అంటే నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాసముల్లోను, జాగారముల్లోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. కుటుంబంలో లేదా సంఘములో ఏదైనా గొప్ప ఇబ్బంది వాటిల్లినప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఒకరోజు యెహోషాపాతు 2వ దినవృత్తాంతము గ్రంథం 20వ అధ్యాయంలో 3-4 వచనాలు యెహోషాపాతు చదివితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా
యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదానంతటి ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమునకై వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణమన్నిటిలో నుండి జనులు వచ్చిరి. రాజు శత్రువులు వాళ్ళ మీద పడుతున్నారు. భయం కలిగి, ఆందోళన, కలవరం కలిగి, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు యూదా అంతటి ఉపవాసము ఆచరింపవలెనని చాటింపగా. మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడవది, థర్డ్ రీజన్ టు ఫాస్ట్ ఈజ్ టు సపరేట్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్. అంటే భూ సంబంధమైన వాటి మీద నుండి వేరైనటువంటి వాడిగా ఉండి దేవుని కొరకు ప్రత్యేకంగా పైనున్న వాటి కొరకు జీవించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక మాటలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవునితో కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మన మనస్సు కుదురుగా ఉండాలంటే, దేవుని వైపు మళ్లించిన మనస్సుగా ఉండాలంటే ఏం ఉండాలి? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పాలంటే, లోకాశలు లేకుండా ఉండాలంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనకు లేక ఉపవాసానికి కొన్ని కండిషన్స్ దేవుడు చెప్పాడు. చెప్పి ముగిచ్చేస్తాను నేను. కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు. కండిషన్స్ ఆఫ్ రివైవల్ అనొచ్చు, ఆఫ్ ప్రేయర్ అనొచ్చు, ఆఫ్ ఫాస్టింగ్ అనొచ్చు, ఉజ్జీవం కొరకు అనొచ్చు, ఉపవాసం కొరకు అనొచ్చు, లేక ప్రార్థన కొరకు కొన్ని కండిషన్లు పెట్టాడు. అదే మనం చదువుకోవచ్చు. 2వ దినవృత్తాంతము గ్రంథం 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. షరత్ ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు పెట్టిన షరత్ ఏమిటి అంటే, ముందు హంబుల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తర్వాత ఏమన్నాడు? ప్రార్థన చేసి, ఇంటర్సెషన్, విజ్ఞాపన తప్పకుండా మనం చెయ్యాలని చెబుతూ, సీక్ మై ఫేస్ అంటే కమిట్మెంట్, నా ముఖమును వెతకి అన్నాడు. మీ చెడు మార్గములు విడిచిన ఎడలా అన్నాడు. అంటే రిపెంట్, మారు మనస్సు అనగా డిసిప్లిన్ చేసుకొని లైఫ్ అని చెప్పని. అలా గనక నీవు షరతులు, దేవుని సన్నిధిలో నువ్వు చెడు మార్గమును విడిచి తగ్గించుకొని మారు మనసుతో ప్రార్థన చేస్తే 3 రకాల ఆశీర్వాదాలు అన్నాడు. ఐ విల్ హియర్, నేను ఆలకించి, అనగా నీ ప్రార్థన ఆలకించి అంటే మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. అది మొదటి రిజల్ట్. రెండోది, ఐ విల్ ఫర్గివ్, మిమ్మల్ని క్షమించి అంటే పరిశుద్ధ పరుస్తానన్నాడు. అది 2వ ఆశీర్వాదం. 3, ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్, వారి యొక్క దేశమును బాగు చేసేదను. 3 ఆశీర్వాదములు. వారి దేశమును బాగు చేస్తాను. ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్, వాళ్ళ దేశాన్ని బాగు చేయటం అంటే ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ దేర్ కల్చర్, వారి నాగరికతను నేను రూపాంతరం చేస్తాను. వారి పద్ధతులు, వారి ఆచారాలు నేను తప్పకుండా మారుస్తాను, స్వస్థపరుస్తాను. హీల్ అవర్ ల్యాండ్, మా దేశాన్ని స్వస్థపరిచయ్యా. చాలా మంది మనం బోర్డులు పెడుతుంటాం, ప్రే ఫర్ నేషన్ అని చెప్పని. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఏం చేయాలి ప్రార్థన? ఏం చేయాలి ప్రార్థన అంటే, మా నాగరికత మారేటట్టుగా సహాయం చేయయ్యా. కనుక డీల్ విత్ సిన్, ప్రొటెక్ట్ ఫ్రమ్ అన్గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్, దైవత్వము లేనటువంటి మనుషులు జీవితాల ప్రభావం నుంచి మమ్మల్ని కాపాడు. కనుక అన్య జనుల ప్రభావం, లోక ఆచారాల ప్రభావం, బంధువుల ప్రభావం, రక్త సంబంధుల ప్రభావం మమ్మల్ని కాపాడు. అన్గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్, అన్గాడ్లీ వైపు నుండి ఆ యొక్క ప్రభావం నుంచి మమ్మల్ని నువ్వు కాచి కాపాడు అని మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కనుక ఇది లెంట్ డేస్ కాబట్టి మీకు ప్రార్థన, ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మీకు నేను తెలియజేయటం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నా. ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ ఉపవాసం ప్రభువుకు దగ్గరయ్యే ఉద్దేశం కొరకు కాకపోతే అది ఉపవాసం కాదు, అది డైటింగ్ అవుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. అలానే ఆహారం నుండి అంటే కేవలం యేసుతో ప్రగాఢమైన సంబంధం కొరకు మాత్రమే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కానీ మనము డైటింగ్ కలుపుకొని చేయకూడదు. దీంట్లో ఒక ఆధ్యాత్మిక సంకల్పంతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. జీవమగల దేవుని ఎదుట శుద్ధమైన పవిత్రమైన అంకిత భావంతో ఆరాధన చేయడానికి, భక్తితో ఆయన దగ్గర మనము జీవించడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థన లేకుండా ఉజ్జీవం లేదు అని మీకు నేను తెలియజేస్తూ ఈయన వాక్యాన్ని ముగిస్తున్న దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు. ఈ లెంట్ దినాల్లో ఎందుకు ఉపవాసం ఉంటున్నామో తెలియక చాలా మంది సతమతం అవుతూ అదే ఆచారమని, ఉపవాసం ఉండనక్కర్లేదని రకరకాల తలంపులతో ఉన్నారు. ఈరోజు అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలో
నీ వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. భక్తులైన అబ్రహాము, అలానే ప్రభు ఎలియాజరు, మోజెస్, హన్నా, డేవిడ్, ఏలియా, ఎజ్రా, నెహేమియా, ఎస్తేర్, దానియేల్, నినివే పట్టణం వారు, అలా కొత్త నిబంధనలో ప్రభువా ప్రార్థన చేసినటువంటి గొప్పవారిలో ఉద్యమం కొరకు బాప్తీసమిచ్చి యోహాను, పౌలు, అలానే సంఘ పెద్దల అభిషేకం కొరకై, నాయకత్వం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసయ్యా, మీరు కూడా 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేశారో మీరు మాకు తెలియజేశారు. మీరే మాకు మాదిరి ఉంచారు. కనుక మేమందరము నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మా జీవితాన్ని ఆత్మీయ విలువైనటువంటి ఆత్మీయ ఆరోగ్యం కలిగినటువంటి వారంగా ఉపవాసముతో ప్రార్థనతో నీతో సహవాసం చేసి మా జీవితాన్ని మలుచుకొని నీ నామ ఘనత కొరకై జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం విన్న వారందరూ నీ సన్నిధిలో వారు తగ్గించుకొని నిన్ను హెచ్చించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.